హాయ్! ఈరోజు నేను మాట్లాడబోయే విషయం వింటేనే రక్తం మరిగిపోతుంది. గుండె తరుక్కుపోతుంది. అసలు ఈ సమాజంలో ఏం జరుగుతోంది? మనం 21వ శతాబ్దంలో ఉన్నామా? లేక రాక్షస యుగంలో బతుకుతున్నామా? నిన్న కాక మొన్న ఒక ఆడపిల్లపై జరిగిన దారుణం వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా 30 మంది మృగాలు కలిసి 5 రోజుల పాటు ఒక పసి ప్రాణాన్ని నరకానికి పరిచయం చేస్తారా? అసలు వీళ్ళకి అమ్మ, అక్క, చెల్లెళ్ళు లేరా? వీళ్ళు మనుషుల పాలు తాగి పెరిగిన వాళ్ళేనా? లేక రాక్షసులా? అసలు ఎందుకు లోకంలో ఇలాంటి దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి? ఎక్కడ తప్పు జరుగుతోంది? ఈ దారుణాలు ఇలాగే సాగటానికి, మృగాలకు భయం లేకుండా పోవటానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. 1, చట్టాల పట్ల భయం లేకపోవటం. మన దేశంలో చట్టాలు లేవా అంటే ఉన్నాయి. కానీ తప్పు చేసిన వాడికి శిక్ష పడటానికే ఏళ్లు పడుతోంది. కోర్టుల చుట్టూ తిరగటం, వాయిదాల మీద వాయిదాలు పడటం చూసి తప్పు చేసేవాడికి మనకేం కాదులే, చూసుకోవచ్చు అనే ధీమా, చులకన భావం వచ్చేస్తున్నాయి. తప్పు చేసిన వెంటనే విచారణల పేరుతో కాలయాపన చెయ్యకుండా కొన్ని రోజుల్లోనే నడి రోడ్డుపై ఉరి తీసే అంత కఠినమైన శిక్షలు పడితేనే ఇంకొకడు ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడటానికి కూడా వణికిపోతాడు. 2, టెక్నాలజీ, పోర్నోగ్రఫీ దుర్వినియోగం. ఈ రోజుల్లో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక కొందరు యువత విచక్షణ కోల్పోతున్నారు. సోషల్ మీడియాలో విచ్చలవిడితనం, అశ్లీల కంటెంట్ సులభంగా దొరుకుతుండటంతో మనుషుల్లో వికృత చేష్టలు, పైశాచిక ఆనందం పెరిగిపోతున్నాయి. ఆడపిల్లను ఒక మనిషిలా కాకుండా కేవలం ఒక వస్తువులా చూసే నీచమైన మైండ్ సెట్ తయారవుతోంది. 3, గ్యాంగ్ మెంటాలిటీ. ఒక్కడిగా ఉన్నప్పుడు ఏ తప్పు చేయలేని పిరికివాడు కూడా నలుగురు తోడవగానే గ్యాంగ్స్ లాగా మారి ఏదైనా చెయ్యొచ్చు అనే అహంకారంతో తెగబడుతున్నాడు. సమాజంలో నైతిక విలువలు నశించిపోవడం, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనించకపోవటం వల్లే ఇలాంటి గ్యాంగులు తయారవుతున్నాయి. మనం పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నాం, స్పేస్ లోకి వెళ్తున్నాం, డిజిటల్ ఇండియా అని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ మన దేశంలో ఒక ఆడపిల్ల ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ కు ఏమైనా వాల్యూ ఉందా? ఇలాంటి మృగాలను కేవలం జైల్లో పెట్టి మేపడం కాదు, వాళ్లకు ఇచ్చే శిక్ష ఎలా ఉండాలంటే అది చూసి ఇంకెవడైనా అలాంటి ఆలోచన చేస్తేనే వాడి గుండె ఆగిపోవాలి. అప్పుడే ఈ దేశంలో ఆడపిల్లకు రక్షణ ఉంటుంది. తల్లిదండ్రులారా, మీ కొడుకులకు కేవలం డబ్బు సంపాదించటమే కాదు, ఆడపిల్లను ఎలా గౌరవించాలో నేర్పించండి. ప్రభుత్వాలు, చట్టాలు మారాలి. త్వరితగతిన శిక్షలు పడాలి. ఇలాంటి దారుణాలపై మనం మౌనంగా ఉంటే రేపు మనింట్లో వాళ్లకు కూడా ఇదే పరిస్థితి రావచ్చు. కాబట్టి అందరూ గొంతు విప్పాలి. మృగాలకు వ్యతిరేకంగా నిలబడాలి. ఆడపిల్ల లేనిదే సృష్టే లేదు. ఆ సృష్టిని నాశనం చేసే హక్కు ఏ మృగానికి లేదు.